Hi guys, welcome to Techland channel. సో మన లాస్ట్ వీడియోలో చూసుకున్నట్లయితే పైథాన్ ఇంట్రొడక్షన్ అండ్ డేటా టైప్స్ గురించి కంప్లీట్ చేసాం. సో డేటా టైప్లో ఫస్ట్ టైప్ సింగిల్ వాల్యూ డేటా టైప్స్ కంప్లీట్ చేసాం. సో టుడే వచ్చేసరికి ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే వేరియబుల్స్. సో వేరియబుల్స్ అనేది టాపిక్ చిన్నదైనా సరే ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్, ఎందుకంటే ఎంటైర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మొత్తంలో వేరియబుల్స్ అనేది చాలా కీ రోల్ ప్లే చేస్తాయి. సో మనం కొన్ని చిన్న చిన్న మిస్టేక్స్ చేస్తాం వేరియబుల్స్లో. సో అలా మిస్టేక్స్ చేయకుండా కొన్ని రూల్స్ తెలుసుకోవాలి. సో ఫస్ట్ మనం కొంచెం ప్రాక్టీస్ చేయడానికి నేనైతే మీకు బాగా అర్థం అవ్వడం కోసం పైథాన్ ఐడియల్ యూజ్ చేస్తాను, అంటే ఎక్కడెక్కడ ఎర్రర్స్ వస్తాయి అన్నది. సో ఫస్ట్ మనం చిన్న వేరియబుల్ని డిఫైన్ చేద్దాం యూజింగ్ స్ట్రింగ్స్. సో హలో సో హలో వెల్కమ్ టు టెక్లాండ్ ఛానల్. సో ఈ టోటల్ స్ట్రింగ్ అనేది, సో డోంట్ వరీ గైస్, స్ట్రింగ్ గురించి తెలియక తర్వాత నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జస్ట్ వినండి. ఈ ఏనే వాల్యూలో ఈ టోటల్ హలో వెల్కమ్ టు టెక్లాండ్ అనేది స్టోర్ అయింది. సో మనం పైథాన్లో ప్రింట్ అనే ఒక ఫంక్షన్ యూజ్ చేస్తాం. ఏదైనా అవుట్పుట్ ప్రింట్ అవ్వాలంటే ప్రింట్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తాం. సో ఈ ఏ అనే వాల్యూలో వేరియబుల్ మొత్తం వాల్యూ అనేది స్టోర్ అయింది, అసైన్ అయింది. సో అవుట్పుట్ వచ్చింది ఇలా. సో మనం కొన్ని రూల్స్ ఏంటంటే, ఫస్ట్ రూల్ అంటే వేరియబుల్ నేమ్ మస్ట్ స్టార్ట్ విత్ లెటర్ ఆర్ ద అండర్ స్కోర్ క్యారెక్టర్. ఏంది ఫస్ట్ వాల్యూ, వేరియబుల్ నేమ్ వచ్చేసరికి లెటర్తో కానీ అండర్ స్కోర్తో కానీ స్టార్ట్ అవ్వాలి. సపోజ్ ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే ఏ ఈక్వల్ టు 67, ఇది ఒక వేరియబుల్. సో ప్రింట్ ఏ, సో అవుట్పుట్ వచ్చింది. అంటే ఏ అనేది లెటర్ తోటి అసైన్ చేసాం ఈ వాల్యూ. నెక్స్ట్ ఒక ఎగ్జాంపుల్ ఉంది అండర్ స్కోర్ తోటి, అండర్ స్కోర్ ఈక్వల్ టు 89. సో ఏం ఎర్రర్ లేదు. సో ఇది కూడా పాసిబుల్ అనమాట, ఇలా కూడా డిఫైన్ చేయొచ్చు మనం వేరియబుల్స్ని. సో ప్రింట్ అండర్ స్కోర్, సో 89. సో ఇలా చేయొచ్చు. సో ఐఫోన్ తోటి చూద్దాం, ఈక్వల్ టు 89. సో సింటాక్స్ ఎర్రర్ అంటే ఇన్వాలిడ్, అంటే ఇలా డిఫైన్ చేయకూడదు. నెక్స్ట్ రూల్ వచ్చేసరికి ఏ వేరియబుల్ నేమ్ కెనాట్ స్టార్ట్స్ విత్ నెంబర్ తోటి పెట్టుకుని వేరియబుల్ అనేది స్టార్ట్ అవ్వకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ 8 ఈక్వల్ టు హలో. సో మనకు నెంబర్స్ మనం కంప్లీట్ చేసాం కదా, సింపుల్గా నెంబర్స్ తోటి డిఫైన్ చేద్దాం. సో చూడండి ఎర్రర్ ఏమి వచ్చింది, సింటాక్స్ ఎర్రర్ అనమాట. కెనాట్ అసైన్ టు లిటరల్ హియర్, మేబీ యూ మీన్ డబుల్ ఆపరేటర్, డబుల్ ఈక్వల్ ఆపరేటర్ ఇన్స్టెడ్ ఆఫ్ సింగిల్ ఈక్వల్. సో డోంట్ వరీ గైస్. సో నెంబర్స్ తోటి మనం డిఫైన్ చేయగలుగుతాం వేరియబుల్స్ని, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వేరియబుల్ నేమ్ కెన్ ఓన్లీ కంటైన్ ఆల్ఫా న్యూమరిక్ క్యారెక్టర్స్ లైక్ క్యాపిటల్ టు స్మాల్ లెటర్స్, నెక్స్ట్ 0 to 9. సో ఇది కంటైన్స్ అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ ఏ మినిట్, ఇక్కడ చూడండి మనం ఆల్ఫా న్యూమరిక్ క్యారెక్టర్స్ ఉండొచ్చు. సపోజ్ మిక్సింగ్ ఆఫ్ ఆల్ఫాబెట్స్ అండ్ నెంబర్స్ అనమాట. A9 ఈక్వల్ టు 90. సో ఇది పాసిబుల్, ఇది వ్యాలిడ్ వేరియబుల్ అనమాట. ప్రింట్ A9. సో వచ్చింది. నెక్స్ట్ ఇంకొక టైప్ చూద్దాం, A9 అండర్ స్కోర్ చూద్దాం, ఈక్వల్ టు 89. సో ఇది కూడా పాజిటివ్ అన్నమాట. ప్రింట్ A9 అండర్ స్కోర్. నెక్స్ట్ చూడండి, వేరియబుల్ నేమ్స్ ఆర్ కేస్ సెన్సిటివ్. సో కేస్ సెన్సిటివ్ అంటే ఏంటంటే ఏజ్ ఈక్వల్ టు సపోజ్ 22 అనుకున్నది, ప్రింట్
ఏజ్. సో పాసిబుల్ అన్నమాట. నెక్స్ట్ క్యాపిటల్స్తో ఇస్తాను. ఏజ్ ఈక్వల్ టు ఏజ్. సో ఇక్కడ చూడండి నేనేం చేశానంటే ఇక్కడ ఏజ్ అనేది క్యాపిటల్ లెటర్స్తో ఇచ్చాను. సో మనం ఏం చేద్దామంటే ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ క్యాపిటల్ లెటర్స్ కదా అని నేను స్మాల్ లెటర్స్ ఇస్తాను. అప్పుడు ప్రింట్ అవుతుందో చూద్దాం కదా. సో ప్రింట్ ఎందుకని ఇక్కడ ఏజ్ అనేది 22 ఇచ్చాను కాబట్టి. ఫర్ ఎగ్జాంపుల్ డి ఈక్వల్ టు సపోజ్ 89 ఇచ్చాను. ప్రింట్ క్యాపిటల్ ఇచ్చాను. ఎర్రర్ వచ్చింది ఎందుకని నేమ్ డి ఈజ్ నాట్ డిఫైన్ బికాస్ ఇక్కడ ఈడి అన్న ఒకటి బట్ కేస్ ఇన్స్టెంట్ అన్నమాట. ఇది లోయర్ కేసు ఇది అప్పర్ కేసు. సో ఇవి వేరియబుల్ యొక్క రూల్స్ గైస్. సో ఇవి చాలా గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. ఇంకోటి చిన్న వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే మనం మధ్యలో నెంబర్ సపోజ్ నేమ్స్ మధ్యలో ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్ మధ్యలో గ్యాప్ ఇస్తాం. స్పేస్ అనేది ఫస్ట్ నేమ్ ఈక్వల్ టు అది అనుకోండి. సపోజ్ చూడండి ఇక్కడ ఏమైంది ఇన్వాలిడ్ సింటాక్స్ బికాస్ ఈ ఫస్ట్ అండ్ నేమ్ మధ్యలో ఇక్కడ స్పేస్ ఉంది ఫ్రెండ్స్. ఈ స్పేస్ అనేది ఇవ్వదు. సపోజ్ ఫస్ట్ నేమ్ ఈక్వల్ టు అది చూడండి ఇది వ్యాలిడ్ వేరియబుల్. సో ఇలా అన్నమాట. సో ఇది వ్యాలిడ్ వేరియబుల్. సో ఇవి ఫ్రెండ్స్ ఇవి గైస్ రూల్స్. సో ఇవి కొంచెం మీరు ఫాలో అయితే మన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ పైథాన్ అనేది ఈజీగా నేర్చుకోవచ్చు. బట్ ఇది చాలా ఇంపార్టెంట్. కేర్ఫుల్ గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఏమన్నా డౌట్స్ ఉన్నా కానీ కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అది రిప్లై ఇస్తాను నేను. థ్యాంక్ యూ.